పోయిన ఆదివారం కూడా చర్చిలో పాట పాడాలన్నా ఇబ్బంది పడ్డాను. కొంచెం దూరం రావటం దగ్గర రావటం ఏదేమైనప్పటికీ మరి అన్నయ్య తీసుకెళ్ళి చూపించినప్పుడు టెస్టులు వేపిస్తే తగ్గిపోయాడు, కొంచెం స్టార్ట్ అయింది అన్నారు. తర్వాత కిడ్నీ అన్ని చేశారని బాగున్నాయి దేవుడి కృప ద్వారా. కనుక అంత బాగుంది, దేవుడు చక్కగా మంచిగా ఆరోగ్యం ఇచ్చాడు. కానీ నీరసం తెల్లారిపాటికి కడుపంతా దేవుతున్నట్లుగా పరిస్థితి. ఈ వాతావరణం ద్వారా అందరికీ అదే సమస్యలు కాబట్టి జబ్బులు అసలు మందులేదు వాసన అందరిగా తగ్గిపోవాలి నిదానంగా. జబ్బులు కానీ జలుబులు కానీ ఏదో వాడుతూ ఉంటాం ఉపశమనానికి. కనుక దేవుడు మరి సంపూర్ణమైన స్వస్థత ఆయన అనుగ్రహించాడు. రెండో రోజు ఉదయం లేచి ఏం చేస్తానంటే అంతా టపాకాయలు చాలా హడావుడి జరిగింది మా ఇంట్లో. ఒక టపాకాయ వచ్చి ఇంటి దగ్గర పడింది, మనం చూసుకోవాలి. పొద్దున్నే నీళ్లు కాస్త ఆ టపాకాయ పొయ్యి వేసాను. నేను అనుకున్నా ఏదన్నా గుడ్డ కట్టి ఆ గుడ్డేమో తాపుదేమని వేసేపటికి ఒక్కసారి బాగుంటుంది. పైకి ఒక్కసారి పేస్తాయి కదా, ఒక్కసారి స్టవ్ మీద నీళ్ళు పెడితే ఒక్కసారి తెలుగు కొడితే ఒక్కసారి చెవులన్నీ సౌండ్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డా. దేవుని కృప ద్వారా అది చాలా ప్రమాదం జరిగేది. నీళ్ళు తగ్గడంతో వేసాను. చాలా సౌండ్ ఇంట్లో ఇచ్చి బయట లోపల టీ కాస్తుంటే ఆ లోపల గ్యాస్ పని కూడా ఒక్కసారి తక్కువ అయింది, వెలిగిపోయింది. అంటే అంత సౌండ్. దేవుని కృప వల్ల కొద్దిసేపు కూర్చుంటే చూడంతా బాగా ఏర్పడుతుంది, అంతా బాగానే ఉంది. కనుక ఏదైనా కానీ ఆయన ఏమవుతుంది ఎప్పుడేమవుతుంది ఎవరికి ఏం జరిగిందో తెలియదు. మనం అనుకోవాలి, ఊహించాలి. కనుక ఒక్కోసారి మనం అనుకున్న రీతిగా మన ద్వారా ఏదో జరుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆయన తన హస్తం అనేసి మనం ఏం చేస్తాడు, ఆయన కాపాడేది. ఆయన కునుకడు ఎదుర్కోడు. కనుక ఆయన చేసిన ఉపకారంలో మనం ఏది ఇచ్చినా ఆయన రుణము తీరదు. ఒకటి దావి కూడా అంటాడు, రక్షణ పాత్రను చేపదుచ్చుకొని నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు అయా నీకు స్తోత్రం, అయా నన్ను బ్రతికించు, అందుని బట్టి నీకు స్తోత్రం అని కృతజ్ఞత చెల్లించుకుంటే అదే మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు వెంటనే మనం దేవుని సన్నిధిలో సాక్ష్యము చెప్పుకోవాలి. మనం చెప్పుకోం, భయం వేస్తుంది, సిగ్గేస్తుంది, ఏమనుకుంటారేమో, మా అందమైన స్వరాన్ని బయట వింటారేమో అనే ఫీలింగ్స్ ఉండడం వల్ల మనం దేవుని మహిమపరచలేము. ఆనాడు సమర స్త్రీ కూడా దేవుడు చేసిన వేడుని జ్ఞాపకం చేసుకొని వెళ్ళి చుట్టుపక్కల ఏం చేస్తున్నామే సాక్ష్యము చెప్పింది. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల ఈ దినము రోమిలకు రాసిన పత్రిక 12:11 అంటాడు. మనం చదువుకున్నాం చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయులు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆత్మ సంఘంతో చెప్పు మాట చెవిగలవాడు వినవగలుగుతాడు. చూడండి, దేవుడు మనల్ని విధంగా కాపాడుతున్నాడు, ఇది రక్షిస్తున్నాడు. ప్రతి విషయంలో మనకు ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం అందరూ విడిచిపెట్టారే అనుకుంటాం. ఎవరు ఈ లోకంలో ఉన్న మనుషులు విడిచిపెట్టినా ఆయన విలువడు ఎడబాడు. ఆయన ఎన్నడూ మనల్ని మరువని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనం కాస్త ఆవేశం వచ్చినప్పుడు లేచి అయ్యా నాకు ఇది చేశాడా, దేవుడు ఇది చేశాడా, అది ఆవేశంతో కూడింది కాదు. కానీ మనం జీవితంలో ఎప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే అర్థం ఏంటంటే దేవులో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి అనగా శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇది ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో అదే అంటాడు, ఆసక్తి విషయంలో మాంచులు కాక. మాంచులు అంటే మత్తులు కాక. మాంచులు కాబట్టి మత్తులైపోతూ ఉంటాం. ఆసక్తి విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో మనం ఏం చేస్తామంటే మాంచులు అయిపోతాం, మత్తులు అయిపోతాం. దేవుని స్తుతించేటువంటి విషయంలో మనము కొన్ని విషయంలో మనం దేవుడికి మనకు గుర్తు రానే రాడు, దూరం అయిపోతూ ఉంటాడు.
మనం దూరం చేస్తుంటాం. దానికి కారణం మనమే. దావీదు మహారాజు ఆ విషయంలో మాత్రం ఆయన ఇప్పుడు మార్చులు కావాలి. ఉదయకాల సమయంలో మనం భక్తులో ఉండి మత్తకం కలిగి ఏ విధంగా మనం ఉదయకాల సమయం లేకమో అలాగే దేవుడి విషయంలో కూడా మన ఆసక్తి విషయంలో మనం వెనకంజి వేస్తున్నాం. అదే ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి వారు ఉన్నారా? దయచేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే చూడండి, ఆ ఆసక్తి విషయంలో మాంసులు కాక ఆత్మలో తీవ్రత గలవారే ప్రభువు సేవించుడి. హల్లెలూయా. ఆత్మలో ఏం కావాలంటే తీవ్రత కావాలి. అయ్యా ఉదయకాల సమయంలో మందిరానికి వెళ్ళాలి, ప్రభువును స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, గణపరచాలనేటువంటి ఆసక్తి కలిగి ఆత్మలో తీవ్రత ఎప్పుడైతే కలుగుతుందో ఇంటికాడ కూర్చోవు. ఎవరి దావీదు ఆయన ప్రభువును స్తుతిస్తాడు, ఆయన మహిమపరుస్తాడు. ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆయన రాజు అయినప్పటికీ దేవుని విషయంలో వాడు భయపడ్డా. వాడు వచ్చే రాజా దేవుని మందిరానికి వెళ్దాం రండి రాజా అని పిలిచినప్పుడు దావీదు మహారాజు ఎంత సంతోషించేవాడండి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన సంతోషము, సమాధానం అవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆయన మందిరంలో ఉన్నాయి. అందుకని నువ్వు గృహాన్ని విడిచి మందిరానికి వస్తున్నావు అంటే కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో 1000 దినాలు బయట గడపడం కంటే ఒక దినం ఆయన సన్నిధిలో గడపడము శ్రేష్టము, ఆశీర్వాదం. అందుకని అంటాడు, మీ పనులన్నీ పక్కన పెట్టుకుని దేవుడి మందిరానికి రండి, మీ పనుల ద్వారా హోమాలు పెట్టండి. ఈ రోజు ఎంత సంపాదించాలో డబ్బులు ఇవ్వగలడు దేవుడు. హల్లెలూయా. ఏదో ఒక రూపేణ ఏదో ఒక రకంగా దేవుడు నీకు సహాయం చేయగలిగినటువంటి కనుక మనం చేయవలసింది ఏంటంటే అయా నువ్వు మా జీవితాల్లో అన్ని చేస్తున్నావు కాబట్టి నువ్వు చేయగలిగిన దేవుడవు, సమర్థుడు. నా కుటుంబ వ్యవస్థలో, ఆర్థిక విషయంలో, ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో సమస్తము నువ్వు చేస్తున్నావు కనుక నీ ఎందుకు నేను ఆసక్తి కలిగి నీ కొరకు నేను ఎదురు చూస్తాను. నీ కొరకు నేను సమస్తము నేను నీకు ఇవ్వగలను, నీ దగ్గర రాగలను, నా కుటుంబం కూడా నీ దగ్గర రాగలదు. అలాంటి ఆసక్తి నాకు దయచే ప్రభువును మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఒకటి ఆసక్తి విషయంలో మీరు ఏం చేయకూడదంటే మత్తులైపోకూడదు, మాంజులైపోకూడదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆత్మ తీవ్రతను బట్టి చూడండి ఏమన్నాడు ఇక్కడ, చూడండి ఆత్మీయంతో తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. ఆనాడు 120 మంది అపోస్తలులు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటంటే మేము ఆత్మను పొందుకోవాలి, దేవుడిని చూడాలి. హల్లెలూయా. దేవుడిని దర్శించాలి, దేవుని నామానికి మహిమ చెల్లించాలని ఆలోచన కలిగి వారు 120 మంది అపోస్తలులు ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్శక్తి కలిగి ఏమండి అక్కడ ఒక బలమైనటువంటి గాలి ఒకటి వచ్చి వారి మీద వ్రాలినప్పుడు, ఏమండి ఆత్మ వారి మీద వ్రాలినప్పుడు వారందరూ గొప్ప తీవ్రత కలిగినటువంటి వారై వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు ఏం చేశారట, అన్య భాషలు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారు ఎలా కూర్చోరు. వారికి ఒక ఆలోచన, వారికి ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడు మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధులు గుంపులో చేరి ప్రభువును స్తుతించాలనేటువంటి తపన. వారి ఆదివారం మందిరానికి వచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళి బయటికి రాగానే అరే అప్పుడే మందిరం అయిపోయింది ఏంటిరా, అరే అప్పుడే ప్రార్థన అయిపోయింది ఏంటి అప్పుడే అయిపోయింది ఏంటి, కాసేపు ఉంటే బాగుండు, కాసేపు దేవుని సన్నిధిలో ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన ఎవరు కలుగుతుందంటే ఆత్మ తీవ్రత కలిగినటువంటి వారి జీవితాల్లో అలాంటి తీవ్రత కలిగి తపన కలిగి వారు ఇలాగే కూర్చోరండి. లోక సంబంధమైన ముచ్చట్లు ఆడరు, లోక సంబంధమైనటువంటి పని పాటలు వారు ఉండరు. కానీ ఎక్కడ వస్తారంటే దేవుని పనిలో పాల్గొంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అందరూ భయభక్తులతో ఉండుటే మేలు. అందులో పాటలు అర్థం ఉండదండి. ఆ చంద్రంలో నెమ్మది లేకుండా విస్తారమైన ఘనముందుట కంటే దేవుని అందరూ భయభక్తులతో ఉండుటే మేలు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో మనకున్నటువంటి ధనాన్ని బట్టి, మనకున్నటువంటి గృహాలను బట్టి మనం ఆశ్చర్యపడుతుంటాం.
ఈ చాలయ్యా, ఇక ఈ లోకంలో నాకు ఈ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకు ఇల్లు, చక్కటి ఇల్లు ఉంది, చుట్టుపక్కల వచ్చి చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందమ్మా ఇల్లు అనేప్పటికీ సంతోషం సంతోషం. ఈ సంతోషంతో ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో మనం ఏం చేస్తున్నామంటే కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం. ఏం చేస్తున్నామంట? కాలమును వ్యర్థం చేస్తున్నాం. ఈ కాలము శాశ్వతమైనటువంటిది కాదు. ఈ కాలములన్నీ కొద్ది రోజులు ఏమవుతాయి అంటే ఇవన్నీ ముగించబడతాయి. వాటి కాలాలు ముగించబడతాయి. అందుకని ఒక పాఠం కదా, దినములు గడుచుచున్నవి, క్షణములు పొడుచుచున్నవి, ఆయుష్ తరుగుచున్నది, అంతము పిలుచుచున్నది, యేసు లేని జీవితము పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, ఏమవుతున్నాయా? దినములు గడిచిపోతున్నాయి. ఈ దినం ఉదయం లేచాము, ఏమండి సమయం ఎంత అయింది ఇప్పుడు? 9 గంటల 40 నిమిషాలు, 47 నిమిషాలు, 50 నిమిషాలు, 10 అవుతుంది. దగ్గర 10 నిమిషాల వరకు 40, 50, 20 నిమిషాల వరకు 10. ఏమండి ఏమైపోయింది? గడిచిపోయింది. మనం పాట పడుతున్నాం, ఆరాధన చేస్తున్న సమయం అవుతుంది, ఆగిపోట్ల సాగిపోతుంది. మనిషి యొక్క ఆయుష్ కూడా ఏమవుతుందంటే ఏదన్నా ఆ దినమున్న ఆయుష్ మళ్ళా రేపు లేదు, ఈ దినమున్న ఆయుష్ రేపు లేదు, రేపు ఆయుష్ ఎల్లుండి లేదు. ఒక్కొక్క దినం ఆయుష్ ఏమవుతుందంటే కరిగిపోతాం. మనం చేయవలసింది ఒకటే, ఆసక్తి విషయంలో మనం ఏం చేయకూడదట? మాంజులు ఈరోజు వచ్చిన కొద్దిమంది రేపు నలుగురిని ప్రోత్సహించాలి. దేవుని మందిరాన్ని వెళ్దాం, దేవుడు కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు అని మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఏం చెప్పాలంటే ఆయన గురించిన శ్రేష్టత, ఆయన గురించినటువంటి సాక్ష్యం మనము పక్కనటువంటి ఉన్నవారికి మనం చెప్పినప్పుడు తద్వారా వారు కూడా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఏం చేస్తారట? మహిమ పరుస్తారు. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, ఈ దినము నువ్వు దేవుని విషయమైన ఆసక్తి కలిగి ఉన్నావా లేదా ఆత్మ పరిశుద్ధి చేయాలి. ఒకవేళ నీ లోక సంబంధమైన ఆసక్తి కలిగి, నీ కుటుంబం మీద ఆసక్తి కలిగి, నీ బిడ్డల మీద ఆసక్తి కలిగి నువ్వు అలాగా నువ్వు దేవుని మర్చిపోవడం కాదు, కానీ నీ మీద కుటుంబం మీద ఉన్న ఆసక్తి అది ఓకే, కానీ దేవుని మీద కూడా నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఆయన మీద ఉన్న ఇంటి అనగా దేవుని సన్నిధి మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. ఈ దినాల్లో గృహాల్లో కార్యం జరగలేదు కారణం ఏంటంటే ఏమండి? దేవుని మీద ఆసక్తి లేదు, మాంసులు అయిపోయాయి. ఆత్మ తీవ్రత లేదు. ఆత్మ తీవ్రత కలిగి ఉంటే ఆ తీవ్రతను బట్టి నువ్వేం చేస్తావంటే అనేక మందిని దేవునికి ఆకర్షింపజేస్తావు ఒకటి, తర్వాత దేవుని సన్నిధిలో ముందుగా వచ్చి ప్రభుని ఏం చేస్తావు? ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిస్తూ ఉంటావు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారా చూడండి, అక్కడ రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. హల్లెలూయా. ఏం కలిగి సేవించాలట? ఆత్మలో తీవ్రత లేకుండా మనం దేవుని స్తుతించినా ఆయన నామాన్ని కీర్తించిన ప్రయోజనము లేదు. దేవుని వాక్యము కూడా ఆసక్తి కలిగి వినాలి, శ్రద్ధ కలిగి వినాలి, శ్రద్ధ కలిగి ప్రార్థన చేయాలి, శ్రద్ధ కలిగి వాక్యము వినాలి. వినుడు వలన విశ్వాసము కలుగును. అది ఎవరి గురించిన మాట అయి ఉండాలి? క్రీస్తుని గురించినటువంటి మాట అయి ఉండాలి. ఈ లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోక పోకడిలో మానవులు కొట్టుకెళ్ళిపోతున్నారు. లోక ప్రవాహంలో ఎంతో దారుణం తెలుసా? లోకం చాలా భయంకరమైనటువంటి దినాలు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్త నీవు స్మరణ చేసుకోవాలి. ఇవన్నీ దుర్దినాలు, చెడ్డ దినాలు, భయంకరమైన దినాలు, మనుషులు చంపుకునేటువంటి దినాలు. అవి మరి భయంకరమైనటువంటి దినాలు. ఒక నిన్న చూపిస్తున్నాడు, అక్కడ పక్కన చంపేసేసి తీసుకెళ్ళి పైన డ్రమ్ములో పెట్టేసేసి మూత పెట్టేసేసి
ఇంటికి వారం తీసుకుని ఎంత దారుణం చూశారు. మనిషి అంటే ఏమీ లేదు, మనిషి మీద ప్రేమ లేదు, మనిషికి సమాధానము లేదు. మనుషులను చమడి ఆ బైబిల్ ఒక మాట ఉంది కదా, ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనుషుడా ఎలా ఉన్నావు, నీ జీవితం ఎలా ఉన్నది, నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటి ఒక ప్రశ్న ఈ దినము నువ్వు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. దారుణమైనటువంటి ఏమని దినాలు, వైరల్ ఫీవర్స్, ఒక ప్రతి కుటుంబాల్లో జ్వరాలు, వైరస్. చూడండి, నిజంగా దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే మనం ఎలా ఉండేవాళ్ళమో కదండి. కానీ ఆయన ఉచితమైన కృపను ఈ విధము నీ మీద నా మీద మనుషులందరినీ ఆయన ఉంచి ఈ విధంగా ఆయన సజీవులుగా మనం ఉంచాడంటే అది కేవలం దేవుని యొక్క కృప. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఆసక్తి విషయంలో వాంఛలు కాకూడదు ఒకటి. రెండవది ఏమండి, ఆత్మయందు తీవ్రత గలవారు ఏం చేయాలంటే ప్రభువును సేవించాలి. ఏదో వచ్చాం కూర్చున్నాం, ఏమండి ప్రార్థన పాటలు పాడారు, ఆరాధన చేయించారు, ఆ తర్వాత ముగింపు ప్రార్థన చేశారు, కానుకలు పెట్టాము, ఏవేసామో వెళ్ళిపోయామంటే కాదు. ఆత్మలో తీవ్రత కావాలి, తీవ్రత, ఆ వేదన కావాలి, ఆ ఆత్మలో ఏమండి దుఃఖము కావాలి, దేవుని యందు ఆసక్తితో కూడినటువంటి దుఃఖములు కావాలి. ప్రభువును స్తుతించాలి, గణపరచాలి, ప్రభువును సేవించాలి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఒకటి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని పట్ల ఒకటి ఆసక్తి కలిగి